సందర్భంగా తన జయంతి పురస్కరించుకొని జరుపుకుంటున్న మన సిద్ధార్థ కాలేజీలో అధ్యాపకులు అలాగే విద్యార్థులు కాలేజ్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ అకాడమిక్ డైరెక్టర్ అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం తెలియజేస్తూ అవును ఎవరు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ, ఎందుకు ఈయన జయంతి జరుపుకోవాలి, ఎందుకు ఈయన గురించే టీచర్ డే మనం ఎందుకు జరుపుకోవాలి? ఎందరో టీచర్లు, ఎందరో మహానుభావులు, ఎందరో ప్రొఫెసర్లు, ఎంతో మంది టీచర్లు స్పెషల్గా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతినే ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే తన బాల్యం కానీ తన చదువు విషయాలకు వెళ్తే రెండు విషయాలకు వెళ్తే చదువుకునే రోజుల్లో తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నాను. తినడానికి ఒక అరిటా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ అనే జీవిత పాఠాంశం మనం నేర్చుకోవాల్సిందే, ఆదర్శం తీసుకోవాల్సిందే. ఎలాగంటే మనం తినడానికి రెస్టారెంట్ పార్సల్ తెచ్చుకుంటాం, లేదంటే ఏరవాళ్ళు ఇస్తాం. తినడానికి అరిటా కొనలేని స్థితి నుండి భారతదేశ అత్యున్నతమైన భారత ప్రథమ పౌరుడి రాష్ట్రపతి ఎదిగినంటే తన జీవితాన్ని మన ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ టీచర్గా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఆయన చదువుకునే రోజుల్లోనే చదువు కోసం ఉపకార వేతనాలు, ఇప్పుడు చదువుతుంటే కొందరికి స్కాలర్షిప్లు, స్టైపాండ్లు, ఎవరన్నా ఒకరు సహాయం చేస్తే చదువుకునే పరిస్థితుల్లో అలాంటి సహాయం పొందిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అదే క్రమంలో చదువుకుంటూ తన చిన్న వయసులోనే 21 సంవత్సరాల వయసులోనే తన యూనివర్సిటీలో ఒక అధ్యాపకుడిగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన విషయం మనకు ఆదర్శంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఆయన మద్రాస్ యూనివర్సిటీ నుండి ఇంకో యూనివర్సిటీకి బదిలీ అవుతున్న సమయంలో తన విద్యార్థులు కన్నీటి విడుకోలు తెలియజేస్తూ తన గుర్రబండిని తనంగా విద్యార్థులే వాళ్ళ గురువుని సత్కరిస్తూ గురువుని మంచి విడుకోలు సమావేశం కార్యక్రమం ముందు తీసుకెళ్తూ వాళ్ళ భుజాల పైన ఆ గుర్రబండిని మోస్తూ రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్ళారు. అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి ఒక సాయం చేయాలంటే నాకు ఆయన ఏం చేసిండు, ఆయన వల్ల నాకు ఏం ఉపయోగం ఉందినా, ఆయన వల్ల నాకు ఏ లాభం వచ్చినాడు. కానీ వాస్తవానికి ఈ దేశం ఇదే ఒక తల్లి గర్భంలో ఒక శిశువు జన్మిస్తే ఒక నవమాసాలు వస్తుంది ఒక తల్లి. కానీ ఈ జన్మించిన తర్వాత తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుడు తనకి విద్యాబుద్ధులు నేర్పి ఒక ఉన్నతమైన ఒక శిఖరానికి కోరుకున్నవాడు ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయుడు కాబట్టి విద్యార్థులు ఆయన గుర్రబండి కాకుండా ఆ స్వయంగా గుర్రబండి ఈయన భుజాల పైన తీసుకెళ్ళారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఆయన చిన్న వయసులోనే వివిధ యూనివర్సిటీలలో బనారస్ యూనివర్సిటీ కానీ, కలకత్తా యూనివర్సిటీ కానీ, మద్రాస్ యూనివర్సిటీ కానీ ప్రొఫెసర్గా చేసిండు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో ఉండి అక్కడ వైస్ ప్రిన్సిపాల్, అక్కడ వైస్ ఛాన్సలర్ ఉండి అక్కడ తరగతి గదిలో కానీ స్టాఫ్ కానీ విధులు కానీ అక్కడ పిల్లలకు వసతులు బెంచ్లు ఉన్నాయా, బ్లాక్ బోర్డు ఉందా, సార్లు టైం క్లాస్కి వస్తురా రావట్లేదా, ఇంకా కాలేజీ భవనం ఎట్లుంది, ఇంకా నూతన అంశాల మీద ఎట్లా విద్యార్థులకు బోధన చెప్పాలి, విద్యార్థులకు ఇంకా టెక్నాలజీ అనుగుణంగా విద్యార్థుల పట్ల నిరంతరం తను వైస్ ఛాన్సలర్ ఉండే ఆంధ్ర యూనివర్సిటీని కూడా డెవలప్ చేసినాడు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కలకత్తా యూనివర్సిటీకి వెళ్ళాడు. కలకత్తా యూనివర్సిటీలోనే మనకు స్వామి వివేకానంద పరిచయం అయ్యాడు, అక్కడనే సివి రామన్ పరిచయం అయ్యాడు, అక్కడనే భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన మోషపున్న విశ్వేశ్వరయ్య ఇంజనీర్ అక్కడనే పరిచయం అయ్యాడు. వాళ్ళందరితో మమేకమై ఒక ఆ విద్యా వ్యవస్థ పైన ఆయన ఎనిలడి సేవ చేసాడు. అదేవిధంగా ఈ దేశానికి డిగ్రీ స్థాయిలో కానీ పీజీ స్థాయిలో కానీ నూతన సంస్కరణలు ఎట్లా ప్రవేశపెట్టాలి, విద్యా బోధన పద్ధతులు ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయులు ఎట్లా ఉండాలి, తరగతి గదులు ఎట్లా ఉండాలి అనే అంశాలపైన కూడా ఈ దేశము ఆయనని నూతన సంస్కరణ చైర్మన్గా నియమించింది సర్వేపల్లి రాధాకృష్ణ గారి. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితం, ఆయన స్థాయిని అందరూ రాష్ట్రపతి అని చెప్పి ఆయనని గౌరవించుకోవడం, పురస్కరించుకోవడం ఆయన దగ్గరికి వెళ్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ గురించి మీకు తెలుసు, భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఉపరాష్ట్రపతిగా 2 పర్యాయాలు చేసిండు. అయినప్పటికీ భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా 1962 నుంచి 67 వరకు ఆయన కాలంలో భారతదేశానికి రాష్ట్రపతి ఉన్నాడు. అదే క్రమంలో కొందరు ఆయన విద్యార్థులు కావచ్చు, కొందరు వివిధ రంగంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి సార్కు షాలా కప్పి ఇటు పుష్పగిస్తే వచ్చి సార్ మిమ్మల్ని పురస్కరించుకుంటాం మేమంటే, లేదు నాకు గౌరవం కాదు, నన్ను పురస్కరించడం కాదు, నా స్థాయిని మీరు గుర్తించడం కాదు, నా వృత్తిని మీరు గౌరవించండి, నా వృత్తిని మీరు ముందుకు సాగించండి, నన్ను కాదు అని చెప్పిండు. నన్ను కాదంటే సార్ మిమ్మల్ని మేము గౌరవించుకోవాలి, మీరు ఒక స్థాయికి ఒక టీచర్ నుంచి ఒక దేశం అత్యున్నత స్థాయి రాష్ట్రపతి పదవి వరకు మీరు వెళ్ళారంటే మాకు ఆదర్శం అంటే, లేదు నాకు పునాది వేసింది నాకు ఇష్టమైన వృత్తి, నాకు రాష్ట్రపతి కాదు, నాకు ఇష్టమైన వృత్తి టీచర్గా, నేను టీచర్గా ఉపాధ్యాయుగా నా జన్మదినోత్సవాన్ని మీరు కొనసాగిస్తే నాకు అంత మించిన సంతోషం ఆనందం లేదని చెప్పి ఆ సందర్భంలో ఆయనకు
ఆయన గౌరవాన్ని తన గౌరవం కాకుండా తన ఉపాధ్యాయ వృత్తిని గౌరవించండి, ఉపాధ్యాయులను గౌరవించాలని చెప్పి ఉపాధ్యాయ భారతదేశం గుర్తించింది. సర్వపల్లి రాధాకృష్ణ గారి జీవితం ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సింది. విద్యార్థులు చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో సంఘటనలు, పరిస్థితులు అడ్డైనా చదివిస్తే జాబ్ రాదా వస్తారని తెలియదు. సర్వపల్లి రాధాకృష్ణ కూడా పేదరిక కుటుంబంలో పుట్టిను. ఆయన కూడా తినడానికి తిండి లేదు, అరిటాకు కొనుక్కోవడానికి కూడా లేదు. అరిటాకు కొనుక్కోవడానికి స్థితి లేనప్పుడు నేలపైన ఉన్న మట్టిని తన చేతితో శుభ్రపరచుకొని అన్నం తిన్న రోజునే సర్వపల్లి రాధాకృష్ణ గారు ఒక టీచర్గా ఒక దేశ అత్యున్నత రాష్ట్రపతి ఎదిగిన ఆయన జీవితము మనకు ఎంత పాఠం నేర్పుతుంది చూడండి. ఆయన అనుభవాలు మనకు చాలా ఆదర్శంగా ఉన్నాయి. ఇవాళ మీరు అట్లా ఏమైనా చేస్తున్నారు విద్యార్థులు ఎవరైనా? ఒక ఉపాధ్యాయులు ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, అకాడమిక్ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ ప్రిన్సిపాల్ అధ్యాపకులు, మీకు చదువు చెప్పే గురువుని మీరు ఇక్కడికి వచ్చి 2 మాటలు మాట్లాడే స్థితిలో మీరు. వాస్తవానికి చెప్పాలంటే ఈ ప్రపంచంలో పిల్లల మీద తల్లిదండ్రుల తర్వాత ఎనలేని ప్రేమ ఉన్న ఒక విద్యార్థి వృత్తి మాత్రమే. తన పిల్లోడు ఎంత ఎదగాలని అనుకునే ఒక తల్లిదండ్రుల తర్వాత అంతకంటే ఎక్కువ స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయ వృత్తిలో ఉంటాడు. ఎప్పుడు అనుకోడు, పక్కింటోడు అనుకోడు, నీ మేనమామ అనుకోడు, ఇంకోటి అనుకోడు, అదే వీడు ఎదిగితే నాకు డామినేషన్, వీడు ఎదిగితే నాకు హెల్ప్ చేయడం అనుకుంటారు చాలా మంది. కానీ కలవశం లేకుండా మిమ్మల్ని నిరంతరం మంచి చెడు విద్యాబుద్ధులు నేర్పుతూ మంచి మార్గంలో నడుస్తూ సమాజంలో 4 తరగతి గోడల మధ్యలో మీకు విద్యాబుద్ధులు నేర్పి ఇక్కడి నుంచే మీకు పునాది వేసి వివిధ రంగాలలో కానీ సామాజిక సంస్కృతి రాజకీయ సమాజంలో కానీ మీరు ఒక టీచర్ రంగంలో కానీ మీరు ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ లేదంటే కింది స్థాయి నుంచి ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ వివిధ కంటికి కనిపిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల్లో మీరు ఒక గుర్తింపు పొందాలనేది విషయమే ఒక ఉపాధ్యాయుడు కోరుకుంటున్నారు. అది ఎవరు సాధ్యపడదు. తన కంటే ఎక్కువ స్థాయి ఎదిగితే ఇంకోటి ఈర్ష పడతాడు, ఇంకోటి స్వార్థ పడతాడు. కానీ ఒక విద్యా వ్యవస్థలోనే ఒక తల్లిదండ్రుల తర్వాత కడుపున పుట్టకపోయినా ఒక చదువు అనే ఒక పేరు పొందడం ద్వారా మాత్రం ఉపాధ్యాయుడు మిమ్మల్ని మంచి కోరుకొని మీ జీవితానికి బంగారు బాట భవిష్యత్తుకు నాంది పలుకుతూ మీకు మంచి చెడు విషయాలు చెప్పేది ఒక ఉపాధ్యాయుడే. ఆ ఉపాధ్యాయుడే మీరు గౌరవించుకోకపోతే ఎట్లా చెప్పండి? ఉపాధ్యాయుడు మిమ్మల్ని సమాజానికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయునికి ఫలానా శిశువు ఫలానా గురువు అనే విధంగా సంతోషపడుతుంది. అరే నా స్టూడెంట్ ఇలా ఒక ఎస్ఐ అయ్యాడు, నా స్టూడెంట్ ఐపీఎస్ అయ్యాడు, ఐఏఎస్ అయ్యాడు అని మీరు చెప్పుకోవాలి. అరే ఫలానా గురువు గారు మాకు పాఠం బోధించిండు, నాకు పాఠంతో పాటు సామాజిక అంశాలు కూడా గుర్తుపెట్టిండు, నాకు సామాజిక అంశాల పట్ల నేను చదువుకోలేను, నేను ఒక పని చేస్తానని చెప్పిన డైవర్ట్ అయినప్పటికీ బాబు వద్దురా చదువుకో, పని చేస్తే నీ బతుకు మొత్తం ఇట్లనే అవుతుంది, చదువుకుంటే నీకు బంగారు బాట ఉంటుందా, పార్ట్ టైం జాబ్ చదువుకో, ఇట్లా చదువుకో, ఆ పరిస్థితులు ఇట్లున్నాయి, ఒక టైం టేబుల్ వేసుకోవాలి. నీకు చెప్పేది ఉపాధ్యాయుడిని గౌరవించుకోవాలి. ఉపాధ్యాయుని మనం ఎప్పుడు ఆయన చెప్పే అంశాలు ఓన్లీ తరగతి గదిలోనే ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు పీరియడ్ కాదు, మీ జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాంటి ఉపాధ్యాయ దినోత్సవం మన సిద్ధార్థ కాలేజీలో జరుపుకోవడం సంతోషం, అభినందనీయం చేస్తున్నాం. అదేవిధంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎన్సీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ నరేష్ సార్ ఆధ్వర్యంలో అదేవిధంగా మీరందరూ వచ్చినందుకు అధ్యాపక బృందం అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.